ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో ఆయన ఈ బాధ్యతలు చేపడుతున్నారు. మధ్యాహ్నం తర్వాత కొన్ని మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది. ఈ సాయంత్రం 5 గంటలకు మంత్రిమండలి సమావేశం కానుంది. మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ మంత్రిమండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది. ఈ సాయంత్రం 5 గంటలకు మంత్రిమండలి సమావేశం కానుంది. మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ మంత్రిమండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ విధానాలపై కొత్త మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మంత్రిమండలి సమావేశం కానుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ మంత్రిమండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. కొద్దిసేపు క్రితమే సౌత్ బ్లాక్ లో ఉన్నటువంటి పిఎంఓకి చేరుకొని అక్కడ తన కార్యాలయంలో కిసాన్ నిధికి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం చేశారు. కిసాన్ నిధికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తూ ఆయన కొద్దిసేపు క్రితమే తొలి ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. ఆయన పిఎంఓకి వచ్చినప్పుడు పిఎంఓ అధికారులంతా కూడా ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత నేరుగా ఆయన తన కార్యాలయానికి వెళ్లి
ప్రధాని సీట్ లో కూర్చొని సంతకం చేశారు, బాధ్యతలను స్వీకరించారు. తొలి ఫైల్ గా ఈ యొక్క కిసాన్ నిధికి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. ఇక 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగబోతుంది. ఈ మంత్రి మండలి సమావేశంలో అంతా కూడా తొలిసారిగా ఏదైతే నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోదీతో కలుపుకొని 72 మంది ఈ రోజు 5 గంటలకు సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ యొక్క మూడోసారి ఎన్డీఏ యొక్క ప్రాధాన్యతలు ఏంటి, దేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది, వాటన్నిటినీ ప్రజల్లోకి ఏ విధంగా ఈ మంత్రి మండలి తీసుకెళ్లాలి అనే వివరాలన్నింటినీ కూడా ఈ యొక్క మంత్రి మండలితో పంచుకునే అవకాశం ఉంటుంది. నిజానికి ప్రతి మంగళవారం లేదా బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. కానీ ఆ కేంద్ర కేబినెట్ సమావేశంలో కేబినెట్ మంత్రులు మాత్రమే 35 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు మాత్రమే ఆ సమావేశంలో పాల్గొంటారు. ఇండిపెండెంట్ చార్జ్ అదేవిధంగా ఇతర సహాయ మంత్రులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఇండిపెండెంట్ మంత్రులు కూడా వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి ఏదైనా అంశాలు ఉన్నప్పుడు మాత్రమే కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. మిగతా సమయాల్లో వారు పాల్గొంటారు. కాబట్టి ఇప్పుడు మంత్రి మండలి విస్తృతమైనటువంటి మంత్రి మండలి సమావేశంలో అందరూ తొలిసారిగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి సమయాల్లో కూడా ఈ మంత్రి మండలి సమావేశం జరుగుతూ ఉంటుంది. తొలి కేబినెట్ కాబట్టి విస్తృత స్థాయి మంత్రి మండలి సమావేశం 5 గంటలకి జరగబోతుంది. అందరితో మంచిగా ఉండండి, అందరినీ కలుపుకొని ఎన్డీఏ అంటే భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలందరితో కూడా కలుపుకొని పోవాలని కూడా వాళ్ళు నిన్న ఏదైతే ఈ యొక్క మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు అందరినీ కూడా తన నివాసానికి పిలిచి అందరికీ తేనీటి విందు ఇచ్చారు. ఆ సందర్భంగా కూడా ఏ విధంగా మసులుకోవాలి, తర్వాత ఒక 2 నెలల పాటు అధికారులందరితో అన్ని విషయాలు అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత మీరు వాళ్ళని అడిగినా కూడా మిమ్మల్ని తక్కువగా చూస్తారు, ఇంకా డ్రాప్ చేయట్లేదు, తెలుసుకోలేకపోతున్నాడని తక్కువగా చూస్తారు. కాబట్టి వీలైనంత త్వరగా మేము ఈ శాఖలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకోండి. తర్వాత నియోజకవర్గాలకు కూడా 4 రోజులు ఢిల్లీలో ఉండి మిగతా 3 రోజులు మాత్రం నియోజకవర్గాలు ఉండండి. ఈ యొక్క కేబినెట్ మీ యొక్క శాఖల పైన త్వరగా పట్టు సాధించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. శాఖల్లో బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులను కానీ, వివాదాస్పద వ్యక్తులను కానీ, పిఏలుగా కానీ, ఇతర అధికారులుగా కానీ నియమించుకోవద్దని కూడా ఆయన సూచించారు. సో దీనికి సంబంధించి ఈ రోజు ఇదే అంశాలను మళ్ళీ మొత్తం అందరికీ చెప్తారా, లేకపోతే మళ్ళీ కొత్త అంశాలు ఏమైనా చెప్తారా అనేది చూడాలి. 5 గంటలకు ముందే కొత్త కేబినెట్ ఆయా మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను కూడా కేటాయించే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లో ఈ యొక్క వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ శాఖలను కేటాయిస్తారన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉందనే చెప్పొచ్చు. భాగస్వామ్య పక్షాలకు మొత్తం 17 భాగస్వామ్య పక్షాలు ఉంటే ఎన్డీఏలో, అందులో 11 భాగస్వామ్య పక్షాలకు మంత్రి పదవులు ఇచ్చారు. అందులో కూడా 5గురికి కేబినెట్ పదవులు ఇచ్చారు. కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్, లాలన్ సింగ్, జితిన్ రామ్ మాంజీ ఈ 5గురికి కూడా కేబినెట్ పదవులు ఇచ్చారు. మిగతా 6గురికి సహాయ మంత్రులు ఇచ్చారు. వీరందరికీ ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. గతంలో అయితే కేవలం చిన్న శాఖలను మాత్రం ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్, అదేవిధంగా హెవీ ఇండస్ట్రీస్, సివిల్ ఏవియేషన్, స్టీల్ లాంటి శాఖలను మాత్రమే కేటాయించారు. మరి ఇప్పుడు ఏ శాఖలను కేటాయిస్తారు? టీడీపీ మాత్రం 2 ముఖ్యమైనటువంటి శాఖలను కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ కేబినెట్ రామ్మోహన్ నాయుడుకి ఇవ్వాలి. ఎంఓఎస్ ఫైనాన్స్ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. మరి ఆ విధంగా వాటిని ఏ మేరకు హానర్ చేస్తారు చూడాలి. మిగతా విషయాలు కూడా చూసుకుంటే మొత్తం 5గురు ఉన్నారు. తెలంగాణలో 2 ఉన్నారు, ఇటు ఏపీలో 3 ఉన్నారు. కాబట్టి ఈ 5గురికి కూడా ఏ శాఖలు ఇస్తారు, ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారని కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ కృష్ణ.